ఏర్పడిన ఏ రాష్ట్రానికైనా తొలి 10 సంవత్సరాలు అత్యంత కీలకమైనవి. ఆ కాలంలో ప్రభుత్వం సరైన దిశలో ముందుకు సాగితే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందన్న సత్యాన్ని తెలంగాణ రాష్ట్రం మన కళ్ల ముందే నిరూపించింది. కానీ అదే సమయంలో రాష్ట్రంగా ఏర్పడి 10 ఏళ్లు పూర్తయినా ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇంకా అనిశ్చితి, ఆటుపోట్ల మధ్యనే సాగుతోంది. జరిగినది జరిగిపోయింది. ఇకపై అయినా అభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా కూటమి ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ప్రతిపక్షమైన వైసీపీ సహకరించకపోయినా అది పెద్ద సమస్య కాదు. కానీ అభివృద్ధికి దోహదపడే విధానాలకు ఆటంకాలు కలిగించటం, ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకునే వారిని భయపెట్టే ప్రయత్నాలు చేయటం మాత్రం తీవ్రమైన ఆందోళనకు కారణమవుతోంది. ఇవన్నీ చాలనట్లు ఏదో ఒక కారణం పేరుతో వైసీపీ నిర్వహిస్తున్న బల ప్రదర్శనలు ప్రజలకే కాదు, అధికారులకు, పెట్టుబడిదారులకు కూడా భయాందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల జరిగిన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రదర్శనలు ఇందుకు స్పష్టమైన ఉదాహరణ. రాష్ట్రంలో ప్రతిపక్షం బలంగా ఉండటం ప్రజాస్వామ్యానికి అవసరమే. అయితే చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ప్రతిపక్షాన్ని అణచివేసే రాజకీయాలకు దూరంగా ఉండటం వైసీపీకి లభించిన అదృష్టమే అని చెప్పాలి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హడావిడి పెరుగుతుండగా తెలంగాణలో కేసీఆర్ మళ్లీ ఏపీపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని ప్రకటించడం రాజకీయ సంకేతాలను మరింత స్పష్టంగా బయటపెడుతోంది. ఇది సాధారణ రాజకీయ వ్యాఖ్యగా పక్కన పెట్టలేని పరిస్థితి. జగన్ పుట్టినరోజు సందర్భంగా ఒకవైపు వైసీపీ, మరోవైపు బీఆర్ఎస్ తమ అధినేతల మధ్య ఉన్న రాజకీయ సాన్నిహిత్యాన్ని మరోసారి బహిర్గతం చేశాయి. ఈ బంధం ఆంధ్రప్రదేశ్కి ప్రమాదకరంగా మారుతుందన్న భావన బలపడుతోంది. చంద్రబాబు నాయుడు రాజకీయ స్థాయిని చూసి కేసీఆర్ అసహనం వ్యక్తం చేయటం సహజమే. కానీ అలాంటి వ్యక్తితో జగన్ చేతులు కలపటం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది. వైసీపీ అనుసరిస్తున్న ఈ వైఖరి వల్ల ప్రజలకు, పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. దీని ప్రభావం చివరికి రాష్ట్ర అభివృద్ధికే కాదు, వైసీపీ భవిష్యత్తుకి నష్టం చేస్తుందన్న విషయం తెలిసినా గట్టి నివారణ చర్యలు మాత్రం కనిపించటం లేదు. గతంలో పాలన, అభివృద్ధిపైనే దృష్టి పెట్టి రాజకీయాలను నిర్లక్ష్యం చేయటం వల్ల తాను ఎదురుదెబ్బ తిన్నానని చంద్రబాబు నాయుడు స్వయంగా అంగీకరించారు. అయినప్పటికీ నేటికి అదే ధోరణి కొనసాగుతున్నట్లే కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా మేల్కోకపోతే ఏపీ రాజకీయంగా, ఆర్థికంగా, అభివృద్ధి పరంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.